దానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. మరి మామూలు బియ్యానికి బాసుమతి బియ్యానికి ఏమిటి డిఫరెన్స్? ఎందుకు ఇది ఎక్కువ స్మెల్ ఉంటుంది? ఇందులో ఏమైనా పోషకాలు హెచ్చుతగ్గులు ఉంటాయా? నేను ఇంతవరకు ఎప్పుడు ఏ ఎపిసోడ్లో చెప్పలేదు. ఫస్ట్ టైం ఈరోజు మాత్రమే బాసుమతి బియ్యం గురించి చెప్తూ ఉన్నాను. అసలు మామూలు బియ్యం వండినప్పుడు ఈ ఫ్రైడ్ రైస్లు కానీ బిర్యానీలు కానీ ఆ స్మెల్ అంతగా ఉండదు. కానీ బాసుమతి బియ్యం వండినప్పుడు మాత్రం ఆ రైస్కి స్పెషల్గా ఒక వాసన ఉంటుంది, ఒక ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ రావటానికి కారణం ఏమిటంటే ఇందులో 2-ఎసిటైల్ పైరోలిన్ అనే ఒక కెమికల్ బియ్యంలో ఉంటుంది, అన్ని బియ్యాల్లో ఉంటుంది. ఈ 2-ఎసిటైల్ పైరోలిన్ అనేది మామూలుగా మనం వండుకునే రోజు బియ్యంతో పోలిస్తే బాసుమతి బియ్యంలో 2-ఎసిటైల్ పైరోలిన్ అనేది 12 నుంచి 18 టైమ్స్ ఎక్కువ ఉంటుంది.